పేరు నీ పేరు? పి పంగ పద్మ. ఏ పద్మ, ఏం చేస్తావు తల్లి? అమ్మ నేను మొదదాకా గడ ఇండ్ల పని చేసి ఇంటి బిడ్డ. ఇక ముసలాం అయిన ఇప్పుడు పండకెళ్ళి కూడా తీసేసారు. నీ వారసులు లేరా మరి? కొడుకులు ఉన్నారు కానీ కొడుకులు గింత ఉన్నప్పటి నుంచి వచ్చిన ఇడికి పెద్ద ఇల్లు కట్టుకొని ఉందామంటే మాకు ఇల్లు పైసలు లేవయ్యా. మరి కిరాయికున్నా అందరం ఒక్క దగ్గర ఉందామంటే పెద్ద కొడుకు పెళ్లి చేసిన. పెద్ద కొడుకు అదాలు అయిపోయిండు. చిన్న కొడుకు వ్యాన్స్ లో పని చేస్తాడు, వాడు పిచ్చోడు అయిపోయిండు. అలానే ఉంటాడు. ఇల్లు లేదు నాయన, నా బతుకు గిట్ల అయిపోయింది. నా మొగడు చచ్చిపోయిండు, ఇన్ని చచ్చిపోతే ఉరికేసుకుపోయినా, మాత చచ్చిపోతే ఉరికేసుకుపోయినా. మరి గజ్వెల్లి సిద్దిపేట దగ్గర గజ్వెల్లి కరీంనగర్ మన పెగ్గపురం దగ్గరది. ఇక షానేన్లా ఇక్కడనే ఉన్నాము. మరి ఇక్కడ షానేన్లో అయితే నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే నాయన, ఇయ్యలే ఇయ్యలే ఆ రేవంత్ రెడ్డి గాడు. మరి 6 గ్యారంటీలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుందమ్మా. 6 గ్యారంటీలలో ఏమేమి వచ్చినాయి నీకు? నాకేం రాలే నాయన, ఆడేం చేయలే నాకు. మరి సన్న బియ్యం ఇస్తున్నాం, తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఏం లేవు నాయ. ఇండ్లు లేదా ఒక రేకులు ఇంట్లో పడి సత్తున్నది, అంత ఉరుస్తుంది నాయన. వానకాలం వస్తే నీళ్ళని ఎత్తిపోసుకోవాలి. అయ్యా నన్ను ఎవ్వరు చూస్తలేరు నాయన. డబుల్ బెడ్రూమ్ ఇస్తే వస్తున్నాడు, వాడు రాలే ఇయ్యలే. మరి పెన్షన్ అన్న వస్తుందా? పింఛన్ 2000 పింఛన్ వేస్తుంది. ఆ ఇస్తాడు రేవంత్ రెడ్డి కొడుకు, వాడు ఇయ్యలే. 4000 వేస్తాడు వేయలే. కళ్యాణం పథకం పైసలు వస్తాయి అన్నాడు, అవి కూడా ఇయ్యాలి నా పిల్లలకు. మరి ఏమేమి వస్తున్నాయి నీకు? నీ కోడలకు 2500 వస్తున్నాయా? వస్తలేవు, ఆమెకు కూడా వస్తలేవు అయ్యా. ఆమెకు వస్తలేవు. 2 ఆడపిల్లలే పుట్టిండ్రు నా కొడుకు. మరి 2 ఆడపిల్లలు పుడితే 16,000 రావాలి. రాలే నాయన. రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ బాగుందా? మాకు కేసీఆర్ కావాలి నాయన. మాకు రేవంత్ రెడ్డి వాడి నోట్ల మనవాడు ఆడ వచ్చి నుంచి మాకు అడుగు నాశనం అయిపోతున్నాడు. 4000 పింఛన్ ఇస్తాడు, ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఎందుకు ఇయ్యలేదు కొడుకు? మా బతికి ఎట్లా ముసలి ఎట్లా బతకాలి? ఇన్ని రోజులకు ఇళ్ళలో పని చేసినా ఇప్పుడేమో వద్దరమట్రి. ఎట్లా బతకాలమ్మా నేను? కొడుకులు చూస్తలేరా? నా బతికేంది చెప్పు. రేవంత్ రెడ్డి బస్ నాయన నువ్వు పింఛన్ బస్సు ఫ్రీ ఇచ్చిండా? నేను ఎక్కడ పోతా? మామగారింటికి కూడా పోను. ఎప్పుడో ఒకసారి. భూమి లేదా? మాకు భూమి లేదు, జాగ లేదు, ఇల్లు లేదు నాయన. నా బతుకు వేస్ట్. నా మామ ఉన్నప్పుడే అన్ని జాగలు భూములు అన్ని అమ్ముకున్నాడు. మాకు ఆడ కూడా ఇల్లు లేదు. కైకిలు బతుకు, మాది 2 బతుకు. కైకిలు బతుకే నాయన. మాకు ఈయన కొంచెం నీడ వస్తున్నాడు, ఆ ఇంట్లో వాడు సత్తా కదా. మరి ఆ ఇల్లు కూడా లేదు కదా నాకు. ఇస్తలేదు కదా నాయన. ఇస్తా అంటాడు అడిగాడు కొడుకు. మరి ఎవరు గెలుస్తారమ్మా? కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ ఏం చేసిండు, ఈయన ఏం చేయకచ్చి? ఆయన బంగారు తెలంగాణ చేస్తాడు, బంగారు తెలంగాణ చేసిండు. ఎవరు? కేసీఆర్ చేసిండు. కొన్ని కొంతమంది కన్నా వచ్చినాయి. ఈడు అది లేదు ఇది లేదు కదా. ఏం చేసిండు? మాకేం అన్యాయం చేస్తుండు? మా ఎట్లా బతకాలి ముసలోళ్ళము? 4000 పింఛన్ ఇస్తా. పింఛన్ ఇంత ఉప్పు కారం తెచ్చుకొని బతాం కదా బిడ్డ. వాడు అది కూడా చెప్తలేడు కదా కొడుకు. ఎమ్మెల్యే గారు పోయినాము. మీ రేవంత్ రెడ్డిని అడుగురారు అన్నాడు ఆయన కూడా. ఓటు ఆయనకి వేయాలి, ఆయన గెలిపియాలి. వాడిని ఎవడు గెలిపించిన? మేము కారుకే వేసినాము. కొడుకు ఎవడు గెలిపించిండ్రో ఎక్కడెక్కడ వచ్చినాయి ఓట్లు. ఈ రేవంత్ రెడ్డి గారికి వేసాడు. అందరు మేము కేసీఆర్ వేసినాం. కేసీఆర్ మామగారు ఊరే సిద్దిపేట చింతమడక కేసీఆర్ది. మరి మా ఊరికి వేయకపోతే మందికి వేస్తామా? మా తల్లిగారు సిద్దిపేట దగ్గర చింతమడక అయినది. ఎవరు? కేసీఆర్ది. చూస్తాడు ఆయన. మా కన్న తండ్రి కడుపు చూసిండు. ఇళ్ళకు నీళ్ళు వస్తే మనిషికి 10,000 ఇచ్చిండు వర్షాకాలంలో. ఏమో నాయన, వీళ్ళు కొడుకు దిగిపోతే వస్తాయేమో నీళ్ళు. ఆడు పోతేనే వస్తాయి, చేనే పోతుంది. ఆయనే ఇక కేసీఆర్ రక్తము రైతులు అడుగుతున్నారు మన ఊర్లల్లా. అంటే రేవంత్ రెడ్డికి వర్షాలు వడకొచ్చినాయి. ఎట్లా అంటే కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ బీఆర్ఎస్ నాయకుల రక్తం జల్లుండి కోసి పొలాలల్లో అంటున్నారు. ఎట్లా చూస్తారమ్మా? అట్లా మాట్లాడచ్చు. ఆడు బెక్కర్ల కొడుకు బిడ్డ, బెక్కర్ల కొడుకు. వాడు వచ్చి నుంచి అడుగు నాశనం అయిపోయినాం. ఒక చెత్తకుండా చూడు,
ఆడేం చేసిండు ఆ? ఏం చేయలేడా గీత గీత పిల్లలు ఉన్నప్పుడు వస్తే ఆడికి ఏం చేసిండు? ఈడ ఆడ కిరాయికి ఉండి ఆడ ఈడ పిల్లలను చదివించుకొని పెళ్లి చేసిన ఒక పెద్ద పొరంది. అలా ఆడికి ఏం న్యాయం చేసిండు? మాకు డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వచ్చు కదా కొడుకు. కేసీఆర్ కట్టినాయి ఆయన కట్టిన ఈయన ఇస్తలేడు. వాడు ఎందుకో మరి ఏమో కొడుకు ఎందుకు ఇస్తాడో ఏమో. మరి కొల్లూరు కాడ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. మరి బోడబండలకు వచ్చి బోడబండ కాడ వచ్చినాయి కొన్ని ఇండ్లు, అట్లా అవి కూడా రాలే మాకు. మరి ఎందుకు ఏకచ్చు నీకు ఇస్తలేడు వీడు. అందరికి వస్తాయి 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 అంటున్నాడు. మొన్న చెక్ చేపించుకొచ్చిన ఆన్లైన్ లో చెక్ చేపిస్తే వస్తాయి వస్తాయి లాస్ట్ లో వస్తాయి లాస్ట్ లో వస్తాయి అన్నారు. మొన్న కూడా పోయి వచ్చింది. నేనే గెలుస్తా ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. కాడు రాడు 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 కలలు కనకు బిడ్డ రాడా రాడు. ఓకే రైట్ అమ్మా. రైట్ అవ్వ నమస్తే. నమస్తే, ఏం పేరు? నా పేరు సక్కుబాయి. సక్కుబాయి. మరి ఎట్లున్నది కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేతి గుర్తు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ల నుంచి నీకేమేమి వచ్చినాయి? ఏమి రాలే బిడ్డ, ఏం రాలే. ఏం రాలేదంటే ఏమి గవ్వే ఇచ్చే పింఛని 2000 ఇస్తున్నాడు. మళ్ళీ అక్కడ జిల్లా పరిషత్ ఆఫీస్కి పోమంటే పోయినాం. ఇక కండ్లు కానరావు నాకు. కండ్లు ఓ ఫోటో తీసిర్రు. అరే కళ్ళ పథకం కూడా కేసీఆర్ పెట్టిండు కదా అప్పుడు. పెట్టిండు, నడుస్తలేదు అది? నడుస్తుంది కదా బిడ్డ. మేము కిరాయికి ఉన్నాం కదా అక్కడ. గాడ ఉన్నది నాకు ఆయుధం. ఆమె కోడలు తాళం వేసుకొని పోయింది. ఎట్లా వలగొట్టాలి, ఎట్లా తీస్తాం? మేము తీయలేము. ఇక ఆమె వస్తేనే అది కుళ్ళ కావాలి దర్వాజా. మరి పెన్షన్ ఎంత ఇస్తానండి నీకు రేవంత్ రెడ్డి? 4000 5000 ఇస్తాడు. ఇక ఏమి ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. నా ఇల్లు కూలిపోయి 35 ఏళ్ళు అవుతుంది. గీడ బయట అంటున్న అరుగు మీద గీడ ఉన్నాయి బట్టలు. ఈ అరుగు లేదా నువ్వు ఇప్పటిదాకా నిలవలే. గా అరుగు మీద వంట అని వచ్చినా అని రాకున్నా. ఇల్లు లేదు. ఎవరు రేవంత్ రెడ్డి అది కూడా నాకు ఇస్తలేరు. కండ్లు కనబడతలేవు అని ఇస్తలేరు. ఇక్కడ లీడర్ ఎవరో ఏమో మాకు తెలియదు. ఒక్క కడితే వాళ్ళ లీడరు ఒక్క పని చెయ్యడు. ఆడు లీడర్ గాడు ఎవడో ఏమో ఈ బస్తీలా మాకు అస్సలే తెలియదు ఆ లీడర్ గాడు తినేది. దోమల మంది వచ్చింది, ఆ గుడిసెల కొట్టురా చెత్త పోసిండ్రు అని అంటే వాడేం చేసిండు? ఆ తురుకోళ్ళు ఇంటి దిక్కే కొట్టిండు, ఆడికే పోయిండు. కొడుతున్నారా దోమల మంది కొడుతున్నారా? ఒక్కనాడే కొట్టిండు బిడ్డ, కొట్టిండు. ఒక్కనాడు ఇన్ని నెలలకు కేసీఆర్ దిగి గాని ఒక్కనాడు వచ్చిండు. కేసీఆర్ ప్రభుత్వం బాగున్నదా ఈ ప్రభుత్వం బాగుంది? కేసీఆర్ నెలకు 2 వారాల 15 రోజులకు ఈ దోమల మందు ఈగల మందు ఇవన్నీ వస్తుండే మాకు బస్తీలకు. ఇవన్నీ వస్తుండే. ఇప్పుడు గతురుకోలు ఇండ్ల కాడికి కొట్టిపోయిండు. మొన్న ఓట్లేమో రాస్తుర్రట కదా, ఆ భజనలు వచ్చి ఆడు ఎవడో ఈడ లీడరు. మరి ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? దానం పరిస్థితి దానం నాగేందర్ది. ఇక దానం నాగేందర్ దగ్గరికి నేను ఎట్లా పోతా బిడ్డ? నేను వాళ్ళ ఇంట్లో పని చేసిన దాన్ని, బాసన తోమిన దాన్ని. అప్పుడు ఆ జమాన్లా నా భర్త చచ్చిపోయిండు, వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటది. ఇక ఇది ఊరికేం లేదు. నాకు 5 మంది పిల్లలు అయితే 2 పిల్లలు చచ్చిపోయారు. ఆ పిల్లలకేం లేదు, నాకేమో కండ్లు కనబడాయి. నన్ను ఎవరు దొరకపోయేటోళ్ళు లేరు, మాట్లాడిపించట్లేదు. మరి కోడళ్ళకు 2500 వస్తున్నాయా? ఏ ఊరికి వస్తలేవు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి ఏమేమి వచ్చినాయి? ఏం రాలేదు బిడ్డ, ఏం రాలేదు. మరి అన్ని ఇచ్చినామంటాడు రేవంత్ రెడ్డి అందరికి. ఎవరికి ఇచ్చిండో నాకైతే కన్ను కనబడాయి. శంకరే బిల్డింగ్ కాడికి వస్తాడంట, ఏమో మీటింగ్ చెప్తాడంట. గప్పుడు నన్ను విలువుండ్రి నా చేతిలో కట్టి ఉన్నది అని వలగొడతా అన్న. రేవంత్ రెడ్డిది. మరి నీకు ఇల్లు సంసారం ఒక బిడ్డ ఉండే నీకు. మరి నేను కన్ను కనబడని దాన్ని ఏం తిని బతకాలి, ఎట్లా బతకాలి? ఆ 2000 నెల దాకా నేనేం తినాలి? సబ్బు ఏం తెచ్చుకోవాలి, సర్పు ఏం తెచ్చుకోవాలి, నెత్తికి నూనె ఏం తెచ్చుకోవాలి, నేను నాస్ట్ ఏం తెచ్చుకోవాలి? 30 రూపాయలు ఇంత ఉప్మకు 30 రూపాయలు. చూడు బిడ్డ ఉప్మా తీసుకొని వస్తాను. నేనేం తినాలి? ఆడ బువ్వ పెడతాడు, ఆ కూర పెడతాడు. ఇక ఉప్మా తీసుకొని వస్తున్నా 30 రూపాయలది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ ఇక్కడ ఓటేస్తావు? నేను పోయినసారి మొన్న స్కూల్లో వేసిన, నా పేరు అన్నే ఉంది. నేను ఏ చిట్టి తీసుకోను, ఏ చిట్టిలో రాపియను. నా పేరు అన్నే పిలుస్తారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండాలనా లేకుంటే కేసీఆర్ రావాలా? కేసీఆర్ వస్తేనే మంచిది బిడ్డ. నేను ఒక్కదాన్ని అంటే వస్తాడా ఆయన? నేను ఒక్కదాన్ని మాట్లాడితే వస్తాడా?
అందరు 10 మంది కలిసి మంచివాడు ఉండే అని మాట్లాడితే అప్పుడు ఏమన్నా వస్తాయి. ఆయన ఎక్కినాకనే మాకు 2000 అయినాయి. లేకుంటే 100 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయల పింఛన్ కాడికించి ఉండే నాకు. గప్పన్న 2000 అయినాయి. 2000 అయినాయి. మరి వానలు వాడక వచ్చినాయి అని చెప్పేసి ఒక రైతు అడిగితే ముఖ్యమంత్రి అంటున్నాడు కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకుల రక్తం అంతా అంటే లీడర్ల రక్తం అంతా కోసి పొలాలలో వాడాలట, అప్పుడు వర్షాలు పడతాయట. నిజమేనా అది? అట్లా నిజమేంది. బోనాలు పడ్డాక అమ్మవారికి బోనాలు ఎక్కినాక వానలు తీసేటట్టు అవుతాయి. మరి ఎందుకు పడతలేవు ఇప్పుడు పడేయి ఇప్పుడు బోనాలు ఉన్నాయి కదా, మాంకాలమ్మకు ఎల్లమ్మకు గడిపేట ఎల్లమ్మకు గోల్కొండ ఎల్లమ్మకు అందరికి బోనాలు ఉన్నాయి. ఆ బోనాలు మంచిగా సరిగా చేస్తే వానంటే వాన వస్తుంది చూడు బోనాలు వెళ్ళంగానే. ఇంకా మరి నీకేం కావాలి, ఏం చెప్పాలనుకుంటున్నా? ఏం చెప్పాలి ముఖ్యమంత్రికి, నాకు ఇల్లు లేదు. ఒకనాడు 10,000 ఇక్కడ ఇచ్చిపోయారట. నేను అక్కడికి నాకు 10,000 కూడా ఇయ్యలే. లోన్ ఇస్తాము ఇల్లు కట్టిస్తాము అన్నారు. ఆమె జనార్దన్ రెడ్డి బిడ్డ కూడా వచ్చి చెప్పింది నాకు. ఆమెనే మంచిపోయింది అట ఇక్కడ 10,000. నేను రాలే బిల్ల. అక్కడ బిల్డింగ్ల కిరాయికున్నాం. మా కొడుకు తీసుకుపోయి అక్కడ ఉంచిండు. నా కోడలికి అక్కడ ఉంటా అంటే అక్కడ ఉంచితే ఇక అది కూడా కొట్లాట పెట్టుకొని వెళ్ళిపోయింది బాబు. ఇక ఇప్పుడు ఏమి లేదు మాకు, ఏమి లేక ఇక నేను ఒక్కదాన్ని గిడి ఉంటున్నా. బియ్యం కూడా లేవు నాకు. రేషన్ కార్డు లేదా? లేదు. రేవంత్ రెడ్డి వస్తే మరి ముందడికి వచ్చి అన్ని వస్తున్నాయా అవన్నీ కానీ అడిగితే ఏం చెప్తావు? అడుగుతా ఆయనను గట్టిగా మాట్లాడదామనే ఉండే. నాకు శంకరే బిల్లింగ్ కాడికి మీటింగ్ మాట్లాడతాడేమో అనుకున్నా నేను. రేవంత్ రెడ్డి మీటింగ్ లోనే అడుగుతా. కేసీఆర్ న్యాయం చేసిండా ప్రజలకు? ఇక అందరికి న్యాయం ఏమో. రేవంత్ రెడ్డి ఎక్కి ఎన్ని రోజులు ఆయన గాని 3 ఏళ్ళ ఉంది. ఎవరికి ఒక పైస లేదు. అది పాటలు పాడిపిస్తాడుగా ఇస్కోళ్ళల్లా. ఏందో పూట బాళ్ళు ఆడిపిస్తాడట. ఏమో బాళ్ళు పెట్టిండు. ఏం బాళ్ళు ఆడు బాలే ఆడినట్టున్నాడు చిన్నప్పుడు. తల్లికి ఒక్క కొడుకే కదా వాడు కూడా. అయ్యో నేను తల్లికి ఒక్క కొడుకే అని వచ్చిండు కదా అప్పుడు. ఇక్కడ దాకా రాలే మా బస్తుల దాకా. నాంపల్లి నుంచి వచ్చిండాడు. మా బస్సుకి వస్తే మేము అడుగుతాం. కట్టె పట్టుకొని అడుగుతా. ఏమని ఏం రాగా ఇల్లు చూద్దురా నా అవతారం చూద్దురా అంట. వచ్చాడు మాట్లాడాలి. ఆడికి ఓటేస్తారు ఎవరన్నా. ఈ బస్తాలు ఎవరన్నా వేసిరా ఓటు? ఆడికి వేయలే. ఇక్కడ రాలే ఆడు. తెలంగాణ వచ్చింది. గజ్జలమ్మ. చెప్పు అమ్మ చెప్పు. ఏంది పెన్షన్ వస్తుందా? 2,000 వస్తుందన్న. 2,000 వస్తుంది. 2,000 వస్తుంది. ఎంత ఇస్తున్నాడు మరి ముఖ్యమంత్రి? ఎంత ఇస్తానన్నా 4,000 అన్నారు. ఇదివరకు అది లేదు ఏది లేదు. మరి ఆయన ఇస్తానని ఆయన లేదు, ఈయన ఇస్తారని ఈయన లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న ఇంత 2,000 చేసిండు కానీ ఇప్పుడైతే ఏం లేదు ఆయన. ఇక నాకు 5 మంది పిల్లలు. 5 మంది పిల్లలు అంటే కొడుకులా బిడ్డలా? బిడ్డ ఒక్కతే ఉన్నది కానీ మరి ఎట్లా ఉండాలి? అందరికి సాయం చేస్తున్నాడు కానీ మాకు సాయం చేస్తలేడు కదా బిడ్డ. మరి కోడళ్ళకి వస్తున్నాయా? అందరు పెళ్లిళ్ళు అయినాయా? కొడుకులై అందరికి పెళ్లిళ్ళు అయినాయా నాన్న? వస్తలేవు నాన్న, వస్తలేవు. ఏమేమి వచ్చినాయి 6 గ్యారంటీలలో నీకు గానీ? నాన్న ఏమీ రాలే. కాలు కష్టం చేసుకుంటున్నా బతుకుదేరు. కష్టం చేసుకుంటున్నా బతుకుతున్నాం బిడ్డ అంతే. ఎవరు కూలి పని చేసుకుంటున్నారు బతుకుతారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిలేడు? ఆయన వచ్చి మాకు ఏం చేసిలేడు? పైసలు ఇచ్చిలేడు, పింఛన్ పెంచలేడు, ఏం సాయం చేయలే. ఆడ ఉన్నోళ్ళకే ఇచ్చిండు, ఇన్నోళ్ళకే చేస్తుండు. మాకైతే ఏం చేయలేదు నాన్న. అంటే పేదలకు అందరికి అన్ని ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నాడు. తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఏది లేదు నాన్న. ఇచ్చిన వాళ్ళు ఉన్నోళ్ళకి ఇచ్చిండు కానీ మాకైతే ఏం ఇయ్యలేదు నాన్న. ఉన్నోళ్ళకి ఇచ్చిన కానీ గిట్ల పడిపోతున్నాయి. ఇంతమంది పిల్లలు ఉంటారు, మరి ఎట్లా బతుకుతారు ఎట్లా లేదు అని ఆలోచన లేదు ఆయన. ఆయనకి ఏం చేస్తలేడు మాకైతే. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా ఉంది కేసీఆర్ పాలన? ఆయనది ఏం లేదు, అన్నం లేదు, పుణ్యం లేదు, ఏం లేదు. ఆయన ఏం సాయం చేసినాడు కదా. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇది తెచ్చుకున్నా కానీ ఆడివన్నీ ఉన్నాయి. ఏం సాయం చేస్తలేడు, ఏం చేస్తలేడు. 4,000 ఇస్తాము, 5,000 ఇస్తాము అట్లా అన్నారు. పింఛని ఆ కోడళ్ళకి కూడా రాలేదు, వయసు పిల్లలకు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అన్నారు. అది లేవు, ఇది లేదు. ముసలోళ్ళకి అవే 2,000 కాదు కేసీఆర్ ఇచ్చినవి.
ఓకే. మరి కరెంట్ గానీ నీళ్లు గానీ ఎట్లా ఉన్నాయమ్మా? కరెంట్ వస్తుందా బాగా? కరెంటు మా తీస్తుంటే వస్తుంది పోతుంది కరెంటు కూడా అన్న. ఇక నీళ్ళు అంటే పర్ మంచిగా వస్తున్నాయి, జరసేపు మంచిగా వస్తున్నాయి, జరసేపు ఆసన నీళ్ళు వస్తున్నాయి. ఆసన అంతా డెనిష్ నీళ్ళు వస్తున్నాయి. ఏం సాయం చేస్తుండే, ఏం సాయం చేస్తాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఆయనకి ఎప్పుడైనా కలిసిరా ఇట్లా నీళ్లు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి? రాలేనా, ఎవరు కలవలేదు కూడా అన్న. మేము లేదు అబద్ధం ఎందుకు, ఇక వాళ్ళు కూడా ఎవరు వచ్చి అరుచుకోలేదు. మరి ఎట్లా చూస్తారమ్మా ఈ 3 ఏళ్ల పాలన? రేవంత్ రెడ్డిది ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది, పేదలకంతా మేలే చేస్తున్నామని చెప్పేసి అలా అంటున్నారు. చేసిలేడు నాన్న రేవంత్ రెడ్డి ఏం చేసిలేడు. విన్నావా? ఆ కేసీఆర్ చేసింది అట్లనే ఉంది, కానీ నాగేంద్ర చేసింది అట్లనే ఉన్నాయి, ఏం లేదు. మరి మళ్ళీ గెలిచేది మేమే ఎలక్షన్లు అంటున్నాడు. అది గెలుస్తాడు, మంచిగా ఉంటే గెలుస్తాడు, మంచిగా లేకుంటే ఏం గెలుస్తాడు? ఏం చేసిండని గెలుస్తాడు, అంతేనా? మరి ఇంకేం చేస్తున్నాడు నాన్న? సన్నబి ఎవరికి ఇచ్చిండు? ఉన్నోళ్ళకి ఇస్తుండు నాన్న, ఉన్నోళ్ళకి ఇస్తుండు. మాకేమి ఇస్తుండు బిడ్డ చెప్పు, మాకేమన్నా ఇస్తుండా? సన్న బియ్యం అంటే సన్న బియ్యం ఎట్లా ఇస్తారు? సన్న బియ్యం తెచ్చి ఇస్తారు కదా బిడ్డ. నడమన సన్న బియ్యము అప్పనుంటే ఆడిచ్చిండని అదే దొడ్డు బియ్యమే. ఇప్పుడు నువ్వు చాలా మంది ముఖ్యమంత్రులను చూసినావమ్మా, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూసినావా? ఇందిరాగాంధీని కూడా నువ్వు చూసుండొచ్చు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇందిరాగాంధీని చూసినా, రామారావుని చూసినా, మరి ఇట్లా కాలేదు. చంద్రబాబుని చూసినా, మరి అదేంటిది రామారావు చూసినా, అన్ని చూసినా. మరి ఎందుకు అట్లా చేస్తాడు అది తెలియదు. అన్ని పూల దండలు తీసుకుపోయి ఆయన మెల్లేసి ఒకటి ఏదన్నా ఒకటి శిక్ష చేసి ఆయన ఎవరికన్నా కానీ గెలిపించడానికి గెలిపినప్పుడు ఏం చేస్తాం మా అమ్మ? మాకు మంచిగా చూడండి ఏం చేసేది ఉంది. వాళ్ళే బాగుపడతారు, ఉన్నోళ్ళే బాగుపడతారు, లేని వాళ్ళ పరిస్థితి అక్కడ చూడు ఎట్లుంది మా పరిచయం. ఇండ్లు ఎట్లున్నాయి, మేము ఎట్లున్నాం, మేమంతా ఎట్లున్నాం చెప్పు. మరి ఉన్నోళ్ళంతా ఎక్కడ పోలే, 2-3 అంటే ఉంటారు. ఉన్నోళ్ళంతా ఎక్కడ పోలే చెప్పు. మరి వాళ్ళకి ఏమన్నా నేను అప్పు చేసుకుని కట్టుకున్నాను నాన్న. ఏ రాలే బిడ్డ, ఏమీ లేదు. నా పిల్లలకి ఇంతమంది బయట కిరాయిలకు ఉండరు, గాడ ఉండరు కిరాయికి, అక్కడ ఉండరు కిరాయికి, ఏం లేదు. మేము అప్పు చేసుకొని కట్టుకున్నా. ఈ పరిస్థితి సగం కట్టుకున్నా సగం పెట్టుకున్నట్లే, ఏం పరిస్థితి మంచిగా లేదు. అంతే నాన్న. అంటే మీరు 10 ఏళ్ళ నమస్కారం నాయన. మరి 4000 5000 అని అంటారు కానీ ఏం లేదు. వాళ్ళ అవసరానికి ఓటు వేస్తున్నాం మనము, వాళ్ళకి సీట్లు దొరకనే మనం లెక్క పెడతలేరు. అది మా మనసు పూర్తిగా మీకు చెప్తుంది. మా బాధ మాకు ఇంకొకళ్ళు నేర్పిస్తున్నారు, నువ్వు నువ్వు అటువంటి అపశబ్దం మా నోట్లకి వెళ్ళదు. ఇలా చెప్పాలంటే మాకు చాతనే అయితే లేదు. ఆమె 2 కళ్ళు లేవు, ఏమీ లేదు. కాలు రాసి కూడా 2-3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. ఒకటి ఆటో కిరాయిలు ఆడ ఇలా అప్పులు చేసుకొని ఉన్న సొమ్ములు కిరాయి ఉన్న ఇల్లు పోతున్నాయి అన్ని. ఏమన్నట్టు ఇస్తాడు లేని వాళ్ళకి వాళ్ళ కాందానికి ఎన్ని కాలం ఇప్పుడు 4-5 మంది అన్నదమ్ములు వాళ్ళే ఉన్నారంట. వాళ్ళ పిల్లలకు వాళ్ళ అందులో చుట్టాలకు వాళ్ళకి ఇస్తున్నాయి. మనం మాకుంది అదే కదా. కానీ మీరు ఇప్పుడు నువ్వు వచ్చి అడిగినట్టు ఏవన్ రెడ్డి అడగాలి కదా. మన ఏవన్ రెడ్డి ఇంత రికార్డు ఎందుకు చేసుకుని మరి నీ రికార్డు ఎందుకు లేదని మీకు నేను అడిగేది. మీరేమంటారు? అమ్మ ఉన్నది, మీరు 2 ఉన్నారు, మీరు ఇంత కష్టం మీరు ఇంత కష్టం చేసినాక ఏవన్ రెడ్డి ఎందుకు మనకు? మీరు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఇంత మాకే బాధ అనిపిస్తుంది. మీరు తిరుగుతుంటే ఆ అమ్మాయి ఆయనది నీది మైక్ పట్టుకోండి. మరి ఏమన్నాడు నీ అంత కష్టం చేస్తలేడు, ఆయన పేరు ఇంత పెద్దగా ఉంది. ఏమన్నాడికి భయపడుతున్నాము, ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తున్నా. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ప్రజలకు, మనం భయపడుతున్నాం. ఏవన్ రెడ్డికి ఏం చేస్తాడో ఏం లేదో, ఉండగొడతాడా ఉడగొడతాడు మనం భయపడుతున్నాం. కానీ ముందే మన పేరు చెప్పి వాళ్ళ కాంతాన్ని వాళ్ళ కుటుంబం వాళ్ళకైతే దబాన్ని వచ్చి పెట్టేసుకున్నాడు. ఇక అంతా ఆయన ఓకే చేసుకొని మనకెక్కడ నొక్కో తెలియదు. గది మా భయం. లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. పిచ్చప్పలా కూర్చోకూడదు. నా పేరు సుక్మాన్ సార్. ఇక్కడనే నేను ఉండిపోయినా. ఇక అందరు కలిసి నన్ను మోసం చేసినందుకు నేను ఇప్పుడు అనాథన అయిపోయినా. నాకు ఒక బాబు ఉండే చచ్చిపోయింది. నేను ఎక్కడ లేను.
మరి ఎట్లా బతుకుతున్నారమ్మా? అదే నాకు బాధ. ఇక దెబ్బలు తినుకుంటా ఏదో చేసుకున్నా భర్త నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. పెన్షన్ వస్తుందా తల్లి? పింఛన్ లేదు. నేను దాపి 3 సంవత్సరాలే పెన్షన్ లేదు. ఒక్క పైసా లేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నీకు ఏమేమి వస్తున్నాయి? ఏమీ రాలేదు ఇప్పటి వరకు. ఇంత గవ్వ కూడా రాలే. సన్న బియ్యం కూడా రాలే. ఏమి రాదు. అయినా మేము తిరగలేదు కూడా, రాలేదు కూడా. తిరిగినా కానీ మాకు ఓపిక లేదు. మరి ఎట్లా నడుస్తుందమ్మా? వాళ్ళు ఇల్లు ఇస్తే పాసిపోయింది, మురిగిపోయింది, తిని ఇన్ఫెక్షన్ తెచ్చుకొని బతుకుతుంది. మా బాధ నేను ఎవరు చెప్పు. డబ్బులు కూడా లేవు ఇప్పుడు మాకు ఎక్కడ పోడాలి. మరి ఎమ్మెల్యే కలిసిరా అమ్మా? దానం ఎక్కడ అయినా ఇప్పుడు వస్తామని అన్నందుకే కూర్చున్నాం. పొద్దుగల 9:30 ఇంటికెళ్ళి బయలుదేరి పింఛన్ ఎక్కడ తిరుగుతున్నా, ఈ సేవకు తిరిగినా, సరోజిని హాస్పిటల్ రాసి ఇచ్చారు. మందులు పిరి అంటారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే మందులు పిరి లేవు, ఏం లేవు. ఏమన్నా అంటే ఏమంటారు, వెళ్ళి అక్కడ అని తొప్పేస్తారు. అంతే. మళ్ళీ కొనుక్కోవాలంటే వాళ్ళని వీళ్ళని బిచ్చం ఆడుకొని తెచ్చుకుంటున్నారు. మరి మందులు పిరిస్తారంటే తీసుకొని పోయినా. అన్ని డబ్బులు పెట్టాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నది, కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండేది? కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? బాగుంది. ఆయన తప్ప ఇంకెవరు ఏది చేయలేదు. అది ఎక్కడున్నాడు అక్కడ చచ్చిపోయింది. ఇప్పుడు ఏవో తల్లిని తల్లి అంటలేరు, పిల్లని పిల్ల అంటలేరు. అప్పుడు తల్లి పిల్లల మర్యాదగా ఉండేది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మాకు ఇంటింటికి వచ్చి పంచేది, మాలాంటి వాళ్ళకు చూసేది. ఇప్పుడు ఎవరు చూస్తలేరు. అరగ చాలా ఇదైపోయింది సార్.